అందరికీ నమస్కారం. మంత్రజపం వల్ల పుణ్యం లభిస్తుందా? ఇది ఎంతవరకు నిజం? మంత్రజపం వల్ల పుణ్యం లభిస్తుందా అంటే అది నిజమేనండి. అది ఏ విధంగా అంటే, మామూలుగా ఉండే మనకు ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఒత్తిడులు, అందరి గురించి ఆలోచన చేసే ఈ ఆలోచనలు, వాటి నుంచి దూరం అవ్వడానికి మంత్రజపం ఉపయోగపడుతుంది అని అంటారు. అయితే ఉపయోగపడుతుంది అంటే ఆ నామాన్ని కానీ ఏదైనా మంత్రాన్ని కానీ జపించినప్పుడు మనం వాటన్నిటికీ దూరంగా ఉంటామన్నమాట. ఆలోచనలకు, ఏవైనా విషయాలకు, ఇబ్బందులకు, వాటన్నింటికి దూరంగా ఉంటాము మంత్రజపము కానీ ఏదైనా నామం కానీ జపించడం వల్ల. అయితే మంత్రజపం వల్లే పుణ్యం వస్తుందా? జపాలు ఏవి లేకుండా మనం ఉండలేమా? ఒకవేళ అలా ఊరికే ఉంటే మనకి ఏ లాభం ఉండదా? పుణ్యం కలగదా అని నా ఉద్దేశం. మన మనస్సుకు ఏ ఆలోచనలు, ఏ విషయాలు తాకకుండా ఉంటే అది ఎంతో పుణ్యం లభించే స్థితి. దానిని మనం చేరగలిగితే అది ఎంతో పుణ్యం సంపాదించిన దానిలాగానే ఉంటుంది. మంత్రం జపించి కానీ నామం జపించి కానీ వచ్చే పుణ్యం కంటే ఏ ఆలోచనలు, ఏ విషయాలు లేని స్థితి చాలా బాగుంటుంది. అయితే ఆ ప్రశాంతమైన స్థితి ఆ నామం జపించినప్పుడు, మంత్రం జపించినప్పుడు వచ్చిన స్థితి అది ఇది ఒక్కటేనని మనకు తెలిసినప్పుడు మంత్రం జపించినా జపించకపోయినా అదే పుణ్యఫలం అని మనకు అర్థమవుతే, ఆ స్థితి అదేనని మనకు తెలిస్తే మనం ఏమీ చేయకపోయినా అదే పుణ్యఫలములా అదిగా మనం ఉంటాము. ఆ పుణ్యఫలమే అదిగా మనం మారిపోతాము. మంత్రఫలము, మంత్రజపము ఏవి అవసరం లేదు. మన స్థితి శుద్ధంగా ఉంటే, మన స్థితి కానీ ఎప్పటికీ పరిశుద్ధంగా ఉంటే అదే, ఏ జపము లేకపోయినా అదే మన పుణ్యస్థితి అన్నమాట. అందరికీ నమస్కారం.